లోక్సభ ప్రోటెం స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు భర్తృహరి మెహతాబ్. ఆయనతో ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బీజేపీ సీనియర్ నేత అయిన ఆయన్ను లోక్సభ ప్రోటెం స్పీకర్ గా నియమించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేశారు భర్తృహరి. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 18వ లోక్సభ కొలువుదీరింది. తొలి రోజు లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. లోక్సభ సభ్యుల చేత ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణం చేయిస్తున్నారు. 18వ లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. లోక్సభ సభ్యులుగా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, అశ్విని వైష్ణవ్, కుమారస్వామితో పాటు పలువురు ప్రమాణం చేశారు. వీరితో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. 18వ లోక్సభ మొదటి రోజే విపక్షాలు నిరసనలకు వేదికైంది. పార్లమెంట్ బయట ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. రాజ్యాంగం ప్రతులను చేతబట్టుకుని నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సహా విపక్ష కూటమి నేతలు ప్రొటెస్టులో పాల్గొన్నారు. లోక్సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ రాహుల్ విజయం సాధించారు. రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వయనాడ్ ఎంపీ పదవికి రాహుల్ రాజీనామా చేశారు. దేశంలో విధించిన ఎమర్జెన్సీతో ఎంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లు పూర్తవుతాయని అన్నారు. అప్పట్లో ప్రజలను జైల్లో వేశారని మోదీ గుర్తు చేశారు. 50 ఏళ్ల క్రితం జరిగిన తప్పు మళ్లీ ఎవరూ చేయకూడదని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఇండియా నుంచి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాము నిరసన చేపట్టామని, దీనికి ప్రజల మద్దతు ఉందని చెప్పారు మల్లికార్జున ఖర్గే. ఏపీ కేబినెట్ తొలి సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు తొలి సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. డీఎస్సీ నోటిఫికేషన్ కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు వైఎస్ జగన్. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తూ, అడిగిన వారికి ఫోటో తీసుకునే అవకాశం ఇస్తూ వారిని ఆప్యాయంగా పలకరించారు. తెలంగాణ సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు హస్తిన బాట పట్టారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ఢిల్లీ వెళ్లారు. వారితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో ప్రత్యేకంగా సీఎం భేటీ కానున్నారు. అలాగే ఈ నెల 27తో పీసీసీ పదవీకాలం ముగియనుండటంతో కొత్త పీసీసీపై చర్చించనున్నారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం నేపథ్యంలో నేతలంతా హస్తిన బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. దాదాపు 4,000 మంది సమ్మెలో పాల్గొననున్నారు. ఈ నిర్ణయంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు వంటి వాటికి అంతరాయం కలగనుంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. మే, జూన్ నెలల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వొకేషనల్ కోర్సుల ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఏపీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఐటీ, విద్యాశాఖ, ఆర్టీజీ శాఖల మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీలో చేరాల్సిన కర్మ తనకు లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులకు మద్దతిస్తామని, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమైతే వ్యతిరేకిస్తామన్నారు మిథున్ రెడ్డి. రాజకోటల్లా టీడీపీ కార్యాలయాలను నిర్మించుకున్నారు. ఆ ఆఫీసులు 5 స్టార్ హోటల్స్ ను మించి ఉన్నాయి. సర్కారు స్థలాలు, పేదల భూములు లాక్కొని విలాసవంతమైన భవనాలు నిర్మించింది టీడీపీ. మంగళగిరిలో పార్టీ కార్యాలయం కోసం రైతులు భూములు కబ్జా చేసింది. విశాఖలో పార్టీ కార్యాలయం కోసం 10 పల్లా భూములు స్వాహా చేసింది.
ఏపీలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 160 మంది డయోరియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో విజృంభిస్తోంది. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు డయేరియా బాధితులు. నిన్న 11 మంది ఆసుపత్రిలో చేరారు. ఇప్పటి వరకు జగ్గయ్యపేటలో డయేరియా బారిన పడిన బాధితుల సంఖ్య 58కి చేరింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం రోజు 81,455 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చింది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శివునికి ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మైనపు ధనలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఓరికింలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురైంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవన్దాన్ స్వచ్ఛంద సేవా సంస్థ క్యాపిటల్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. ధనలక్ష్మి గొప్ప సంకల్పం కలిగిన వారి వల్ల మరికొంతమందికి పునర్జన్మ లభిస్తుందని వైద్యులు కొనియాడారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జీలుగుమిల్లి నుంచి కామయ్యపాలెం వెళ్లే రహదారి వద్ద సుద్దవాగు రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే కొంతమంది ప్రయాణికులు మాత్రం ప్రవహిస్తున్న వాగుపై నుంచే దాటే సాహసం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల చేరికలపై ఆ పార్టీ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కు ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సంజయ్ కుమార్. జగిత్యాలలో 2 పవర్ సెంటర్స్ పై విస్తృత చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి ఇంటికి అనుచరులు భారీగా చేరుకున్నారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై ఎక్స్లో స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని తెలిపారు. గతంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆందోళనను ఉధృతం చేయడం ద్వారా తీవ్రంగా ప్రతిస్పందించడంతోనే కాంగ్రెస్ తలవంచిందన్నారు. చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య దుకాణాలు మూసివేయాలని వాణిజ్య సంస్థల నిర్వాహకులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న హింసాత్మక నేరాల నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆదేశాలను జారీ చేశారు. రోడ్లపై అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్లు ఇవ్వద్దని, అర్ధరాత్రుల్లో నగర రోడ్లపై అవసరం లేకుండా తిరగొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. హైదరాబాద్ మియాపూర్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అక్కడి ప్రభుత్వ భూమిలో పాగా వేసిన వారిని పంపించారు పోలీసులు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు కొనసాగిస్తున్నారు. 500 ఎకరాల స్థలం వద్ద పహారా కాస్తున్నారు. పేదలను రెచ్చగొట్టి భూ ఆక్రమణకు కుట్ర చేసిన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి బ్యాగులు, వస్తువులను తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో జరుగుతున్న దొంగతనాలు, గంజాయి సరఫరా నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనపడితే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. మంచిర్యాల జిల్లా వేమునపల్లి మండలం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహిత నదిపై బ్రిడ్జ్ లేకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాటు పడవలపై ప్రయాణం కొనసాగిస్తున్నామని వాపోతున్నారు. వీలైనంత త్వరగా ప్రాణహిత నదిపై బ్రిడ్జ్ మంజూరు చేయాలని తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్లైన్ లోన్ యాప్ల నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగలో దివ్యాంగుడైన ఒక రేషన్ డీలర్ భర్త పైడయ్య ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆన్లైన్లో తీసుకున్న లోన్లకు ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో రేషన్ షాప్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ల నిర్వాహకుల ఒత్తిళ్లతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. సెలూన్కు వచ్చి హెయిర్ కటింగ్ చేయించుకుని డబ్బులు అడిగిన యజమానిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. హెయిర్ సెలూన్లో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేసి అడ్డొచ్చిన స్థానికులపై దాడి చేశారు. గంజాయి బ్యాచ్ పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డ మహేష్ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది.
మహేష్ కనిపించడం లేదని ఈ నెల 17న కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. చిన్న, మహేష్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్ కిందకు దూకి బయటపడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీక్ పరీక్ష నిర్వహణలో అక్రమాలపై దర్యాప్తు కోసం సీబీఐ రంగంలోకి దిగింది. కేసులో మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీహార్లో జరిగిన లీకేజ్తో పాటు గ్రేస్ మార్కులపై సీబీఐ దృష్టి సారించింది. నీట్ అవకతవకలపై పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేసేలా చర్యలు చేపట్టారు. వరుస ఎన్కౌంటర్లలో భారీగా నష్టపోతున్న మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగుతున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా ప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. సిలిగేర్, టేక్లగూడెం ప్రాంతంలో మందుపాత్ర పేల్చడంతో సీఆర్పీఎఫ్ కోబ్రా దళానికి చెందిన 2 జవాన్లు మరణించారు. జవాన్ల క్యాంపుకు సరుకులు తీసుకెళ్తున్న ట్రక్కును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. దీంతో ట్రక్ గాల్లోకి ఎగిరిపడింది. పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది. ఘటనలో ట్రక్ డ్రైవర్తో పాటు మరో కానిస్టేబుల్ మరణించారు. బీహార్లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు చంపారణ్ జిల్లా మోతీహరిలో మరో వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. అంబా గ్రామంతో బ్లాక్లోని ఇతర ప్రాంతాలను అనుసంధానించేందుకు చేపట్టిన బ్రిడ్జ్ కూలిపోయింది. ఒక కాలువపై ఆర్డబ్ల్యూడీ, ఒక కాలువపై 16 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణం చేపట్టింది. టీ20 వరల్డ్ కప్ లో జరిగిన రసవత్తర పోరులో అమెరికాపై ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. అమెరికాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లాండ్ జట్టు వికెట్లు ఏమీ నష్టపోకుండా 117 పరుగులు చేయగా అమెరికా 115 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ లో ఒక ఆసక్తికర పోరుకు వేలైంది. అజేయంగా సాగుతూ సెమీఫైనల్లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్న టీమిండియా ముందంజ వేసేందుకు చెమటోడుస్తున్న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఒక రకంగా ఈ టోర్నీలో కంగారుల భవిష్యత్ రోహిత్ సేన చేతుల్లో ఉంది. ఈ మ్యాచ్లో ఓడితే ఆసీస్ సెమీస్ చేరటం కష్టమే. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ జట్టుకు రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్ను నిలువరించడం సవాలే. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచుకుంది. అన్ని కంపెనీల ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్ ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనుంది. దీనికి 2025 జూన్ వరకు గడువు విధించింది. ఇకపై కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉండేలా తయారు చేయాలంది. నైరుతి రుతుపవనాలు అరేబియా మహాసముద్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. రానున్న 3-4 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఏపీలోనూ అక్కడక్కడ వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.